హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం సమస్యతో బాధపడుతూ చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఇంత ముందు నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ హస్తప్రయోగం సంబంధించిన ఎన్నో పెట్టినా, బట్ కొత్తగా వచ్చే వ్యూవర్స్, కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ వారి యొక్క డౌట్ ని ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉంటారు. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల పటుత్వం చాలా వరకు కోల్పోయామని, ఇప్పుడు లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నామని, అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, లేదా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు, లేదా స్వప్నస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడుతున్నామని, సో దీనికి పరిష్కారం చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఇంత ముందు కూడా వీటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి చిట్కాల గురించి, మెడిసిన్స్ గురించి నేను చెప్పడం జరిగింది. అయినా కూడా చాలా మంది కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి భయపడే వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత దీనివల్ల ఎదురయ్యే సమస్యలను ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లేకపోయారు. సో ఈ సమస్యలు ఏ వయసుతో స్టార్ట్ అవుతాయి అన్నది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేమండి. కొంతమందికి నిదానంగా స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి లేట్ గా కూడా స్టార్ట్ అవ్వచ్చు. అయితే కొన్ని సందర్భాలలో అసలు సమస్యలు రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటాయి. సో ఏదైనా అధికంగా చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం మాత్రం చాలా మందిలో ఉంది. చాలా మంది కూడా మేము చూస్తూ ఉన్నాము. దానికి తోడు వారికి ఉన్నటువంటి భయము, టెన్షన్, ఆందోళన, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా కృంగిపోవడం వల్ల కూడా సమస్యలు మరింత ఎక్కువగా చేసుకుంటున్నారు. సో ఈ హస్తప్రయోగం అధికంగా చేసుకోవడం వల్ల నరాల బలహీనతలు రావడం, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం, లేదా అంగ పరిమాణం చిన్నగా అవ్వడము, అంగానికి స్పర్శ లేకపోవడము, ఎక్కువసేపు గట్టిగా నిలబడి ఉండలేకపోవడం, అంటే అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోవడం, వీర్యం తక్కువగా రావడం, లేదా వీర్యం అనేది అసలు పూర్తిగా రాకుండా ఉండడం, లేదా కొన్ని సందర్భాల్లో వీరకణాల సంఖ్య అనేది తగ్గడానికి అవకాశం ఉండకపోయినప్పటికీ శరీరంలో అధిక వేడి వల్ల ఈ సమస్యలు, అంటే హస్తప్రయోగం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల కూడా కొంతమందికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హస్తప్రయోగం సమస్యతో బాధపడే వారికి మేము ఇచ్చే సలహాలు, సూచనలు చాలా వరకు కూడా ఇచ్చాం. బట్ మెయిన్ గా ఎంత సలహాలు ఇచ్చినా, ఎన్ని సూచనలు ఇచ్చినా చాలా మంది కూడా దీని నుండి బయటపడలేకపోతున్నారు. సో అలాంటి వారికి మేము చాలా వరకు కూడా మెడిసిన్ సజెస్ట్ చేస్తున్నామండి. చాలా మంది మెడిసిన్ గురించి కూడా నన్ను అడుగుతున్నారు. రోజు కనీసం నాకు వచ్చే కాలంలో 70 to 80% వీటికి సంబంధించిన కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటి వారికి మేము ఇచ్చే మెడిసిన్, దానికి సంబంధించినటువంటి ఖర్చు, అందులో ఏమేమి ఉంటాయో దాని గురించి క్లియర్ గా చెప్పాను ఇంతకుముందు. బట్ న్యూగా వచ్చే వాళ్ళకి కూడా నేను తెలియచేయాలి కాబట్టి, కొత్తగా వచ్చే వాళ్ళకు సబ్స్క్రైబర్ చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, వాట్సాప్ లో అడుగుతున్నారు. సో దీనికి వచ్చేసి మన దగ్గర కోర్సెస్ ఉంటాయండి. కంటిన్యూగా 4 months కోర్సు లాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ ఏజ్ వాళ్ళైనా కావచ్చు. దీనికి వచ్చేసి కోర్సులో మనం ఒక పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఉంటాయి, ఒక ఆయిల్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీనిలో మనకు ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు తక్కువ రేట్లోకే మనం కోర్సెస్ ఇస్తున్నాము. యాక్చువల్ గా 5,000 కోర్సు ఉందండి, 8,000 కోర్సు, 12,000 కోర్సు, హైయెస్ట్ వచ్చేసి 20,000 కోర్సు పర్ మంత్ ఉంటుంది. 5,000 కోర్సులో వచ్చేసి మనకు ఒక పౌడర్ ఇస్తాము. ఈ పౌడర్ లో వచ్చేసి సుమారుగా 10 నుంచి 12 రకాల చూర్ణాలు ఉంటాయి. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కపికచ్చు, పల్లేరు, బూరుబంక, మోదక చూర్ణం, ఇలా ఇంకా చాలా రకాలైనటువంటి చూర్ణాలు దానిలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా శుద్ధి చేసి తెప్పించడం అనేది జరుగుతుంటుంది. అండ్ వీటితో పాటు బస్వాలు ఉంటాయండి. బస్వాలు చాలా చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ కాలంలో ఈ బస్సలను ఉపయోగించే డాక్టర్లు చాలా అరుదని కూడా చెప్పుకోవచ్చు. మాకు మా పేరెంట్స్ తరపు నుంచి, వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి వచ్చినటువంటి అనుభవాలతోటి మేము ఈ బస్వాలను అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఆ బస్వాలను మిస్యూజ్ చేసుకోకూడదు. వాటిని మిస్యూజ్ చేస్తే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో, అనుభవం డాక్టర్లతోటే వీటి గురించి తెలుసుకొని వాడుకోవడం అనేది చాలా అవసరం. అండ్ ఇందులో వచ్చేసి 5,000 కోర్సులో మనకు వంగభస్వం, అబ్రక భస్వం, లోహ భస్వం, రజత భస్వం, ఈ 4 భస్వాలని వాటి యొక్క ప్రాబ్లమ్ ని బట్టి, వారి యొక్క సమస్యను బట్టి మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నరాల బలహీనతలు తగ్గించడానికి, హార్మోన్స్ డెవలప్ చేయడానికి, స్టామినాకి, బలానికి, టైమింగ్ కి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఉంటాయి. ఆయుర్వేదిక్ మాత్రలే ఇస్తాము. ఈ మాత్రలు కూడా వారి యొక్క ప్రాబ్లం బట్టి 30 మాత్రలు, అంటే ఒక నెలకు సరిపడే మాత్రల్ని, 5 రకాల మాత్రల్ని అందించడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఒక ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్ వచ్చేసి మేము సుమారుగా 25 రకాల మూలికలతోటి తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది చాలా నిష్ఠతో, చాలా జాగ్రత్తగా, అన్ని రకాల వాటి పొటెన్షియల్ తగ్గట్టుగా, వాటి యొక్క మోతాదు తగ్గట్టుగా వేసి చాలా జాగ్రత్తగా చేస్తాము. ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. ఇది అంగం మీద నరాల్లో బలాన్ని పెంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, అంగం సైజును పెంచడానికి కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ 8,000 కోర్స్ ఎందుకు సార్ అని అంటే, ఇప్పుడు ప్రెసెంట్ గా 8,000, నెక్స్ట్ దాన్ని 10,000 చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం ఉపయోగించేటి స్వర్ణ భస్వాలు అండి. స్వర్ణ భస్వాలు మనకు బంగారం సుమారుగా చెప్పినట్లయితే ఒక 4 నుంచి 5 నెలల క్రితం 60,000, 70,000 ఉన్న బంగారం ఇప్పుడు ఒక్కసారిగా 1,00,000 దాకింది. సో ఎప్పుడైతే బంగారం రేటు పెరుగుతుందో
స్వర్ణ బస్వాలకు సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించిన అమౌంట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఒకేసారి ఆర్డర్ తెప్పించుకొని పెట్టుకోవడం వల్ల ప్రస్తుతానికి తక్కువ రేట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ స్వర్ణ బస్వాలను అందులో యాడ్ చేయడం వల్ల 8,000 కోర్స్ ఓన్లీ అంతే. తేడా వచ్చేసి ఓన్లీ స్వర్ణ బస్వం మాత్రమే యాడ్ చేస్తాం. స్వర్ణ బస్వం చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్, చాలా త్వరగా ఇమ్యూనిటీని ఇవ్వడానికి, హెల్త్ ను త్వరగా క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి స్వర్ణ బస్వాలకు సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి, లేదంటే గూగుల్లో కానివ్వండి సెర్చ్ చేయవచ్చు. ఇవి రేట్ కూడా అధికంగానే ఉంటుంది. అదేవిధంగా 12,000 దాంట్లో స్వర్ణ బస్వం అనేది 1 గ్రామ్ స్వర్ణ బస్వం కలుపుతామండి. అంటే 8,000 దాంట్లో ఓన్లీ 1/2 గ్రామే కలుపుతాము. 12,000 దాంట్లో స్వర్ణ బస్వం 1 గ్రామ్ కలుపుతాము. అంతేకాకుండా కొద్ది మోతాదులో హీరా బస్వం ఉంటుంది. ఓకేనా, హీరా బస్వం అంటే వజ్ర బస్వం. ఇది స్వర్ణ బస్వం కన్నా రేట్ ఎక్కువది. ఓకేనా, అదేవిధంగా సేమ్ 5 రకాల మాత్రలు. ఈ ఆ మాత్రల్లో కూడా గోల్డ్ అంటే స్వర్ణ బస్వానికి సంబంధించినటువంటి మాత్రలే ఉంటాయి. అంటే పూర్ణచంద్ర రస కానివ్వండి, బసంత కుసుమాకరం కానివ్వండి, అదేవిధంగా సిద్ధమగ ధ్వజం కానివ్వండి, ఇలాంటి మాత్రల కాంబినేషన్. ఇవన్నీ గోల్డ్ సంబంధించిన కోర్స్ కాబట్టి, అంటే గోల్డ్ స్వర్ణ బస్వాలకు సంబంధించినటువంటి కోర్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటివి మాత్రలే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కోర్సును బట్టి దాని యొక్క రిలేటెడ్ మాత్రలే ఇస్తూ ఉంటాము. ఆయిల్ అనేది అన్నిటికీ కామన్ గా ఇస్తుంటాం. 20,000 కోర్స్, దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇమీడియట్ గా మ్యారేజ్ ఉంది, లేదా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, త్వరగా క్యూర్ అవ్వాలన్న వారికి 20,000 కోర్స్ ఇస్తాం. ఈ 20,000 కోర్స్ లో మనము 1.5 గ్రామ్, సుమారుగా 1.5 గ్రాము గోల్డ్ కలుపుతుంది అండ్ 1/2 గ్రాము హీరా బస్వం యాడ్ చేస్తాము. ఇవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఈ బస్వాలు అనేటివి ఎలా ఉంటాయంటే, మనకు పాము కాటేస్తే మనం ఎంతసేపట్లో చనిపోతామో మనకు తెలుసు. సుమారుగా 2 to 3 hours 4 hours లో. అంతే పాము యొక్క విషం అనేది శరీరానికి గుడ్డ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో, ఈ బస్వాలు అనేటివి శరీరాల్లో వాటి యొక్క ప్రభావం అనేది అంత ఫాస్ట్ గా చూపిస్తుంది. అంటే పూర్వకాలంలో కూడా చూసినట్లయితే చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ వాళ్ళు బస్వాల రూపంలో ఇచ్చేది. బస్వాలు శరీరంలో చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, బ్లడ్ లో కూడా త్వరగా స్ప్రెడ్ అయిపోయి ఇమీడియట్ ఎనర్జీని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పండుకున్న అంగాన్ని కూడా చాలా వేగవంతంగా నిలబెట్టడానికి, ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఇది చూపిస్తుంది. అంతేకాకుండా దానికి తగ్గట్టుగా మనం కొంచెం డైట్ కూడా చెప్తాము. ఆ డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా డైట్ ఫాలో అయితేనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కంటిన్యూగా 3 to 4 months కంపల్సరీగా వాడుకోవాలి. ఒకవేళ మీరు 4 months కి ఒకేసారి ఆర్డర్ పెట్టుకుంటే కూడా మనం 1 month డిస్కౌంట్ ఇస్తాము. 3 months మీరు పే చేస్తే 4th month మనం ఉచితంగా అందించడం అనేది కూడా జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫుడ్ డీటెయిల్స్, అంటే ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. ఆ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. అండ్ మెడిసిన్ వాళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నేను ఫుడ్ కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ కూడా పంపిస్తాను. అండ్ ఎలా వాడాలి, ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు పూర్తి గైడెన్స్ ఇస్తాను. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఒకే ఒక సమస్య, కొంచెం బాడీ పెయిన్స్ మాత్రం రావడం జరుగుతుంది. అది సహజంగా చాలా మంది వస్తుంది. ఎందుకంటే ఇందులో యాడ్ చేసే శిలాజిత్ కానివ్వండి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, హీరా బస్వాలు కొంచెం వేడి తత్వాన్ని కలిగిస్తాయి. ఈ వేడి పెరిగినప్పుడు మాత్రమే హార్మోన్స్ అనేవి హెవీగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యే బాడీ హీట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అది కూడా కొద్ది రోజులు, ఒక వారం రోజులు అట్లా ఉంటాయి. అంతే తర్వాత బాడీకి అలవాటు పడిపోతుంది. ఒకవేళ పెయిన్స్ ఎక్కువ ఉంటే మనం ఏదైనా పెయిన్ కిల్లర్స్ కూడా వాడుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అది కూడా మనము జాగ్రత్తగా తీసుకుంటున్నట్లయితే కొంతమందికి ఆ పెయిన్స్ కూడా రావు. ఓకే, కానీ ఇది ఒకటే సమస్య, మీద ఏ సమస్య ఉంటే కొంచెం వేడి తత్వాన్ని కలిగిస్తాయి ఆయుర్వేదం అనేది. దానికి ఆల్టర్నేట్ గా మనం వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి అధికంగా తీసుకుంటూ దీన్ని కంట్రోల్ చేసుకొని ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళినట్లయితే వేడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ హస్తప్రాయానికి సంబంధించినటువంటి కోర్సును మనం అందించడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా కంటిన్యూగా వాడుకొని ఇప్పుడు చాలా మంది ఆరోగ్యంగా, చాలా హెల్దీగా, చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఇంకా సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు మా దగ్గర నుంచి. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్య ఏ తీవ్రంగా ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, మీ వయసు ఎంత, మ్యారీడా అన్మ్యారీడా, మీ డీటెయిల్స్ కనుక నాకు అందించినట్లయితే దీనికి ఎలాంటి కోర్స్ వాడుకుంటే బాగుంటుంది అనేది మేము క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ 1 more thing, నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. స్వర్ణ బస్వాల రేట్లు చాలా పెరిగాయండి. మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోవచ్చు. త్వరలోనే కోర్సు రేట్లు కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది. బట్ ನೀವು మాక్సిమం తక్కువ కోర్సులో ఇవ్వడానికి ఉపయోగం. చాలా మంది కూడా సార్ మీ దగ్గర ఇంత అమౌంట్ ఎందుకు సార్ అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు. కానీ బస్వాలు చాలా ఎఫెక్టివ్ ఉంటాయి, చాలా రేట్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ మనం ఉపయోగించే మూలికలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, చాలా రేట్, అంటే అంత మంచి ఐటమ్స్ ఇస్తాం. కాబట్టి రిజల్ట్ ఇప్పుడు చాలా మందికి ఉంది. మా దగ్గర వాడిన వాళ్ళు వేరే వాళ్ళని కూడా మాకు రిఫర్ చేస్తుంటారు. అలా డైరెక్ట్ గా ఒకరి నుంచి ఒకరికి రిఫర్ చేస్తూ వచ్చే పేషెంట్స్ చాలా మంది నాకు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి వేరే వాళ్ళని రిఫర్ చేస్తారు. వాళ్ళకి నమ్మకం కలిగితే ఇంకో కొంతమంది చేస్తారు. సో ఈ విధంగానే మాకు ఎక్కువ మంది రిఫర్ ద్వారా వస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి వాడి చూడండి, తప్పకుండా మంచి ఫలితం పొందారు. ఏది కూడా రిజల్ట్ ఒకేసారి హెవీగా రాదండి. మంత్లీ కొద్దిగా మనం డోస్ అనేది పెంచుతూ ఉంటాం. సో కొద్దిగా రిజల్ట్ అనేది చూస్తూ పెరగడం అనేది జరుగుతుంది. అంతేగాని ఒకేసారి హెవీగా పెరగడం, ఒకేసారి అట్లానే ఉండదు.
బట్ మనకు ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మందులు వాడుకున్న సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని డబ్బులు పెట్టామా అన్న సాటిస్ఫాక్షన్ 100% కూడా ఉంటుంది. అండ్ మీకు ఇంకా మరీ డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా అండ్ కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి మీ అడ్రస్ ని వాట్సాప్ చేసినట్లయితే మాకు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పంపిస్తాము. దాన్ని మీరు అమౌంట్ వేసి ఆ స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారానే మెడిసిన్ పంపించడం అనేది, మీ ఇంటి వద్ద కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఎలాంటి మోసం చేయడం అనేది ఇప్పటి వరకు నాట్ ఛానల్ చరిత్రలో లేదండి. పక్కాగా మెడిసిన్ వస్తుంది, పక్కాగా రిజల్ట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఓకే. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.